ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు. నీ శక్తి మీద, నీ బలం మీద. మానవ నైజం ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా మనం దేవుని మీద ఆధారపడడం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, నా అంశం దేవుని మీద ఆధారపడితే ఏం జరిగింది, నీ మీద నువ్వే ఆధారపడితే ఏం జరిగింది, మనుషుల మీద ఆధారపడితే ఏం జరిగిందో కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్న ప్రియులారా, బైబిల్ గ్రంథముల నుంచి ప్రియులారా, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అతనికి బదులుగా అతని కుమారుడైనటువంటి ఆస రాజాయను దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి దేవునికి స్తోత్రం. ఆస మొదటి పరిపాలన ఎలాగుందంటే, రాజు అయినప్పుడు అతను పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఎలాగుందంటే, యుద్ధాలు లేవట. ఏమి లేవట? యుద్ధాలు లేవట. చాలా ప్రశాంతంగా ఉందంట ఆశ పరిపాలిస్తున్నటువంటి దినాలలో రాజ్యం. అంతేకాదు, ఆశ చేసినటువంటి పని ఏమిటంటే, ఆశ ఎలా నడిచాడంటే దేవునికి అనుకూలంగా నడిచాడట. ఎలా నడిచాడట? అనుకూలంగా. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో అనుకూలంగా నడిచాడట. అంతేకాదు, దేవత యొక్క బలిపీఠమును పడగొట్టాడట. పడగొట్టడమే కాదు, దేవుని కొరకు బలిపీఠములు కట్టించి దేవునికి అనుకూలంగా నడిచాడట. ఈ ఆశ అంత చక్కగా నడుస్తున్నాడు ఈ ఆశ. అయితే ప్రియులారా, ఒకరోజు ఆశ మీదకి ఒకరు దండ 9వ వచనం 14వ అధ్యాయం 9వ వచనం. చాలు చాలు గమనించిన ప్రియులారా, ఈ ఆశ పరిపాలిస్తున్నటువంటి ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆశ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆశ ప్రియులారా, ఎవరి దగ్గర వచ్చాడంటే 9వ వచనంలో కూషీయులైనటువంటి జనాలు వారి మీద దండెత్తి వచ్చాడట. ఆశ చేసినటువంటి పని ఏమిటంటే, ఎవరి మీద ఆధారపడతాడంటే 10వ వచనం 11వ వచనంలో చక్కగా వ్రాయబడింది. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడట. ఈ లోకంలో ప్రియులారా, నీ మీదకి చాలా మంది దండెత్తు వస్తూ ఉంటారు. అనారోగ్యాలు దండెత్తు వస్తూ ఉంటాయి, అప్పులు బాధలు దండెత్తు వస్తూ ఉంటాయి, ఇరుకు ఇబ్బందులు దండెత్తు వస్తూ ఉంటాయి, కష్టాలు దండెత్తు వస్తూ ఉంటాయి, నష్టాలు దండెత్తు వస్తూ ఉంటాయి, బాధలు దండెత్తు వస్తూ ఉంటాయి. ఆ సైన్యం అంతా నీ మీదకి వస్తూ ఉంటది. ఈ లోకంలో నీ మీదకి సాతాను దండెత్తు వస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఏమా, చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకు జరగాలి ఇదంతా, నా మీదకి ఎందుకు రావాలి, నాకే ఈ కష్టం ఎందుకు రావాలి? వీళ్ళమ్మ కనుకోవచ్చు, ఇంత ప్రార్థన చేస్తున్నానే నా భర్త గురించి, నా కుటుంబం గురించి, నా భర్తగా ఎందుకు రావాలి? దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా మీదకి ఎందుకు రావాలి శ్రమ, నా మీదకి ఎందుకు రావాలి ఈ బాధ, నా మీదకి ఎందుకు రావాలి ఇరుకు. ఏమా, నీ మీదకి బాధ దండెత్తు వచ్చినప్పుడు, అప్పుడు దండెత్తు వచ్చినప్పుడు, ఇరుకు దండెత్తు వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గర మోకరించాలి? ఏమా, ఎవరి దగ్గర మోకరించాలి? నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపితే నీకు అవమానమే తప్ప, నీకు నిందే తప్ప, నీ గురించి నలుగురికి చెబుతారే
స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటాం, చూడు ఎంత లెవెల్ కొట్టారో, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చెయ్యి దాపుతున్నాడు. నువ్వు చెయ్యి చాపాల్సిన దేవుడి దగ్గర లోక సంబంధమైన వాళ్ళు నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు ప్రియులారా నీకు విస్తారమైనటువంటి కృప చూపిస్తాడు నీ మీద. లోక సంబంధులు నీకు తిట్టుకుంటా ఇస్తారే కానీ దేవుడు హృదయపూర్వకంగా నీకు ఇస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈరోజు నీ జీవితంలో ఎవడు దండకు వచ్చాడో నేనైతే చెప్పలేను, కానీ నీ హృదయానికి తెలుసు ఎవడు దండెలుతున్నాడు, మాటి మాటికి ఎవడు మీ మీదకి వస్తున్నాడు, మాటి మాటికి నీ కన్నీటికి అర్థమేంటో, నీ మీదకి సాతాను ఎలాగ ఏం తీసుకొస్తున్నాడో. ఎందుకంటే ఇవన్నీ తీసుకొస్తే మనం ఎదగలేము. మనలో ప్రార్థన తగ్గిపోయింది, కన్నీరు ఎక్కువైపోయింది, అన్ని తగ్గిపోతాయి మన జీవితాల్లో. ఆత్మీయత తగ్గిపోయింది. ఎందుకంటే నాకే ఎందుకు రావాలా? దేవునికి స్తోత్రం. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు రావాలి, ఎంత ప్రార్థన చేస్తానని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఈ వాక్యం ఏంటన్న ప్రియుల బిడ్డ, ఆ సమయానికి ప్రియులారా కూషీయుడైనటువంటి జరాహు వచ్చినప్పుడు ఆశ ఎవరు పాదాలు పట్టుకున్నాడు తెలుసా? దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, యెహోవా, ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా. ఈరోజు నీకు బలమంతా పోయి ఉండొచ్చు, ఈరోజు నీకు సంతోషం అంతా పోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ బలహీనులను గెలిపించుటకు అంటున్నాడు. ఎవరిని? ఆయన ఎవరి పక్షాన ఉంటాడు? ఎవరి పక్షాన ఉంటాడమ్మా? బలహీనుల పక్షానే ఉండి ఆయన రాజ్యం ఆడిపోయాడు. ఈరోజు నేను బలవంతులను, నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, నాకు ఆస్తి అంతస్తుంది, చదువు ఉంది, న్యాయం ఉంది, ఉద్యోగం ఉందని మనం అనుకోవచ్చు, కానీ ఆయన ఎవరు పక్షాన యాజ్యం ఆడతాడు తెలుసా? కొంతమందికి చాలా ఆస్తులకు ప్రియులేదు, కుర్చీ మీద కూడా కూర్చుంటాకు ఉండదు, వాళ్ళకి నడువులు పోతాయి. కొంతమందికి చాలా దగ్గర డబ్బులు ఉంటాయి, 4 ఏళ్ళు లోనకు బాబు. ఎందుకు? షుగరు హై లెవెల్లో వస్తాయి వాళ్ళకి. చాలా మంది దగ్గర ఎంతో బలం ఉండొచ్చు, లాయర్లకు డబ్బులు ఇచ్చి వాదించగలిగినటువంటి శక్తి ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడే వారి మీద తీర్పు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఈరోజు భక్తులు అంటున్నాడు దావీదు, కొండలెత్తి నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎవరి వలన కలుగుతుంది? అది నీ వల్లనే కదా ప్రభు అంటాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? సాతాను దండెత్తి వస్తున్నప్పుడు, కష్టాలు దండెత్తి వస్తున్నప్పుడు, అవమానాలు దండెత్తి వస్తున్నప్పుడు, బాధలు దండెత్తి వస్తున్నప్పుడు, ఇబ్బందులు దండెత్తి వస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు నువ్వు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? కుర్రోళ్ళు ప్రియులేరు, కుర్రోళ్ళు యవనస్తులు గొడవైంది అనుకోండి, ఎవరిదన్నా వీళ్ళు ఎవరి మీద ఆధారపడతాడు? ఎవరి మీద ఆధారపడతాడు? గొడవ అయితే ఎవరి మీద ఆధారపడతాడు? ఇటు పోయి ప్రభువా పలానాడు నన్ను విద్యార్థినాడు, ప్రభువా నువ్వే వ్యాజ్యమాడు ప్రభు అంటే వ్యాజ్యం మాట్లాడు దేవుడు. ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడతారు? కుర్రోళ్ళు పోయి ఈడొకడు ఎక్కువ చేస్తున్నాడు, రేడా ఏం చేస్తున్నాడు? పిల్లోడు దానికి ఒక బూత్ మాట తగిలించి పిల్లోడు ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళు పోయి ఆ 10 మంది వచ్చి, వీళ్ళు పోయి ఆ 10 మందిని వేసుకొని ఫైటింగే అంతటితో పోయిందా? దాని తర్వాత పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు. దేవుని మీద ఆధారపడితే ఏ కేసు లేకుండా వాడి మీద అటాక్ చేయాలో అట్లా చేయగలడు దేవుడు. నిన్ను బాధ పెట్టినప్పుడు ఏమ్మా, మన సంఘాన్ని కూడా చాలా బాధ పెట్టారు ప్రారంభాల్లో, ఇప్పుడు కూడా. మేము ఎవరు లాయర్ల మీద నాయకుల మీద ఆధారపడలేదు ఇప్పుడు దాకా. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది, ఎవరికి చెప్పలా. మేము చెప్పుకుంటాము దేవునికి. గట్టి మాట్లాడుతూనే వచ్చాడు మా పక్షాన్ని.
దేవుడు మా పక్షాన లేకపోతే ఈ స్థితిలో వెళ్ళేవాళ్ళం కాదు మనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది వచ్చారు, మేము ఎవరి మీద ఆధారపడ్డా సార్. ఒక వ్యక్తి వచ్చి రేపు నుంచి పెడితే చంపేస్తాడు, అది ఇది కొట్టేస్తాడు, దున్నేస్తాడు. వీళ్ళు పిల్లలు ఉంటారుగా, ఉంచి వీళ్ళందరూ ఉంటారు, కుర్రాళ్ళు ఒక్కడ మాట్లాడారు, మొహం పగిలిపోయి కూర్చుంటారు వల్ల. హల్లెలూయా. ఈరోజు మనం దేని మీద ఆధారపడుతున్నాం? నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావా? నీ బంధువుల మీద ఆధారపడుతున్నావా? నీ స్నేహితుల మీద ఆధారపడుతున్నావా? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఆశ మాత్రం ప్రియులారా ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రియులారా. కన్నీళ్ళు తెప్పించే ప్రార్థన చేస్తున్నాడు. విస్తారమైన చేతుల్లో, సైన్యం చేతుల నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు చెప్పేస్తున్నాడు. నీకన్నా ఇక ఎవరు లేరు ప్రభువా. ఈరోజు నీ బాధ తీసేయడానికి ఆయన కన్నా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా ఎవరున్నారయ్యా? నాకున్నా తోడు అన్ని విషయాల నుంచి విడిపించడానికి ఆయన కన్నా ఎవరు లేరు ఈ లోకంలో. చాలా మంది మాకు ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, నాకేంటి అనుకోవచ్చు. అప్పారావానికి చాలా మంది బంధువులు ఎక్కువ మంది ఈ మధ్య తెలిసింది. అన్న గుంటూరులో ఉంటే ఆ నర్సు అంటుంది వానికి వెళ్ళి వస్తుంది. నేను ఇంకెంతమంది వస్తారు వానికి నర్సు అంటున్నాడు. అలా అబ్బాయి కాదు, ఇంకెంతమంది వస్తారు? నేను నుంచి చూస్తున్నా, ఓ వస్తానే ఉన్నారు. ఆయన తీసుకొచ్చేసి చూసి ఇంతమంది బంధువులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు ఇంత బంధువులు ఉంది, ఇంత ఫ్రెండ్షిప్ ఉంది, ఇన్ని ఆస్తులున్నాయి, నాకు నాయకుడు తెలుసు, ఆడు తెలుసు, ఇవి తెలుసు అనుకుంటారు. మా సీఎం గారు హెలికాప్టర్లో వెళ్తున్నారు. ఎలా పావురాలు గుట్ట మీద వెళ్ళిపోయింది హెలికాప్టర్. అంత బలగం సైన్యం ఉంది ఆయన దగ్గర. ఒక్కళ్ళని ఆపగలిగారా? ఏమా ఒక్కళ్ళని ఆపగలిగారా? ఆ సమయం వస్తే ఎవరు ఆపలేరు. నువ్వు అనుకోవచ్చు నా కాళ్ళు ఉన్నారు, ఆ సమయంలో ఎవరు నేనేం చేయలేరు, ఎవరు ఆపలేరు. నీ మీదకి వస్తున్న తుఫానుని, సునామీని ఆపగలిగిన ఒకే ఒక దేవుడు, సమర్థుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి ఆయన వాక్కు పుట్టిన ప్రియ దేవుని బిడ్డ. ఆశ ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎవరు నమ్ముకుంటున్నాం? ఎవరు నమ్ముకున్నాడంట? మనం ఎవరు నమ్ముకుంటాం? ఏమా దేవుని కూడా నమ్ముకుంటాం. అటు ఒక రాయి, ఏమంటాం? అటు ఒక రాయి, ఇటు ఒక రాయి, ఏమేస్తాం? అయితే అదైంది, లేకపోతే ఒకసారి కాకినాడ వెళ్తా, ప్రభువా కాకినాడలో నేను ఉండకూడదు, ఆడు మా మామ బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఇదిగో కృష్ణా నది కాకినాడ నుంచి నువ్వు నన్ను వెనక్కి తీసుకొస్తే నీకు రూపాయి వేస్తాను, రోజులో జేబులో రూపాయి తీసి కృష్ణా నది విసిరేసాయి. ఉండాల్సి వచ్చింది చచ్చినట్టు కాకినాడ. దొంగ మోహన్ గారు అనుకున్నాను. చాలా మంది చూస్తూ ఉంటారు. నేను ట్రైన్లో వస్తుంటే అమ్మాయికి దిష్టి అంటాడు ఎవడు పినాకినాడు. అందరు చూస్తుంటే పిల్లని దిష్టి కృష్ణా నది వచ్చింది లోపల. ఆ అమ్మాయి చేతిలో ₹2 పెట్టి ఏమిస్తాడు, దీవెన అంటాడు. ఆ దీవెనలో మాకు వద్దులేయాలి మహాన్ చెప్పారు కదా. చాలా మంది చూస్తూ ఉంటారు కదా, రూపాయలు 10 తినిద్దా ఏమన్నా కృష్ణా నది. ఏదైనా పేదోడు రోడ్డు మీద అడుగు తినేవాడికి రూపాయి కూడా వృధాగా నదిలో మాత్రం విసురుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని? అసలు నీకన్నా
రక్షించేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా, అసలు నీకన్నా తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా అంటున్నాడు. పిల్లలు ఏమంటున్నాడు చూడండి, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామను బట్టి ఈ సైన్యం ఎదురుచుటకు బయలుదేరుచున్నాము అని ప్రార్థన చేస్తూ యుద్ధానికి పోతే ప్రియులేరా, కూషీయుడైనటువంటి జరాహు మీద దేవుడు విజయాన్ని దయచేస్తాడు. చప్పట్లు కొట్టి అయినా మనసు చూద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు యుద్ధం చేస్తుంది ఎవరితో? భూ సంబంధమైనటువంటి అంధకార శిఖర శక్తులతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. వాడు నిన్ను పడేయాలని, నిన్ను నీ భర్తను విడిదీయాలని, నిన్ను నీ బిడ్డలను దూరం చేయాలని, అనేకమైన అనారోగ్యాలు పెట్టాలని, నిన్ను పడద్రోయాలని వాడు కాసుకొని ఉన్నాడు. ఈరోజు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అంటే, వాటి మీద గెలవాలి అంటే ముందర ఎవరు పాదాలు పట్టుకోవాలి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సైకిల్ వేస్తా, బండి తీస్తా, ప్రభువా నేను బయటికి వెళ్ళి వస్తున్నాను, ప్రభువా నాకు తోడుగా ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నేను పనికి వెళ్తున్నాను, ప్రభువా ఆటో ఎక్కాలి, జాగ్రత్తగా వెళ్ళి రావడానికి సహాయం చేయమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మొదటగా ఎవరు దేవుని పాదాలు పట్టుకొని బయటికి వెళ్తున్నారు? చాలా మంది ప్రార్థన చేసుకోరు. ఊరు వెళ్తుంటే ట్రైన్ టైం అయిపోతుందని పరిగెడతా ఉంటారు. ఆశ్రమంతో అంటా బండి దిగాలి, 2 మాటలు అన్నా ప్రార్థన చేసుకొని వెళ్ళమ్మా. దేవునికి స్తోత్రం. చేసుకుంటాం చక్కగా ప్రార్థన చేసుకొని, లోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళి వస్తాం. నువ్వు అన్నిటి మీద విషయం సాధించాలంటే మొదటగా ఎవరు పర్మిషన్ అడగాలి? నువ్వు దేవుని పర్మిషన్ అడగాలి. దేవుని దగ్గర పాదాలు పట్టుకోవాలా. పాదాలు పట్టుకొని నువ్వు బయలుదేరితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విషయమే సాధిస్తావే తప్ప అపజయం నాడానికి రాదు. నమ్మిన వారు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఆశ దేవుని పాదాలు పట్టుకొని యుద్ధానికి వెళ్తే ప్రియులారా, ఆశ దేవుని దగ్గర అడిగి కన్నీరు గార్చి యుద్ధానికి వెళ్తే ప్రియులారా, అన్ని విషయాలలో దేవుడు విజయం దయచేశాడు. అన్ని విషయాలలో ఆశ గెలిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు గెలవాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. నువ్వు గెలవాలి అంటే దేవుని దగ్గర మొదలుపెట్టాలి. నీకున్న ఆప్షన్, మొట్టమొదటి ఆప్షన్ ప్రియులారా దేవుడే. దేని మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది. ఎంతవరకు ప్రియుల, ఎంతవరకు ప్రభువా నేను నష్టపోయాను తండ్రి, ఎంతవరకు ప్రభువా నాకు కన్నీరు మిగిలింది ప్రభువా, ఇదిగో నీ పాదాలు పట్టుకుంటానంటే దేవుడు ఎక్కడ విడిచిపెట్టండి. కానీ ప్రియులగా చాలా మంది తనకున్న స్థితిని అంతటిని ఏం చేస్తారంటే లోకానికి అప్పగించి, లోక సంబంధమైన వాటికి అప్పగించి ఆఖరి టైంలో దేవుని దగ్గరికి వస్తా ఉంటారు. నీలో ఏముండగానే చక్కబెట్టుకోవాలి. నువ్వు ఏముండగానే అన్ని బాగుండగానే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. చాలా మంది తాగి తాగి తన జీవితం అంతా పాడు చేసుకొని, తన ఆరోగ్యం అంతా పాడు చేసుకొని ఆఖరిగా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు రావాలి దేవుని దగ్గరికి? నీలో అన్ని బాగున్నప్పుడే. చాలా మంది ఈరోజు మన స్థితి బాగుంది, బాగున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలా? భక్తులు పాట రాస్తూ ఉంటాడు, అపరాధినై అందుడనై అపవాదితో అనుచేరునై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచేరునై, పనికి మాన స్థితిలో ఉన్నాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గరికి వస్తే నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఏడకేడకో కొంతమంది ప్రియులరా బైబిల్లో చేయలేని కార్యాలను ఒక పాస్టర్ చేస్తున్నాడంటే ఆడికెళ్తారు. ఆ పాస్టర్ ఎవరో చేతులు అతుక్కుపోతాయి అంట ప్రార్థన చేస్తే, బైబిల్ ఆడలోనే అతుక్కుపోయినట్టు. అమ్మా
బైబిల్ని అనుసరించి చేయాలి. ఏదైనా బైబిల్లో ఉన్నాయి అక్కడ నచ్చుకున్నట్టు ఆడపోతారు. దేవుడికి స్తోత్రం. ఆ పాస్టర్డు మళ్ళా చేతబడులు తీస్తే ఆడకపోతాడు. మనలో ప్రార్థన ఉంటే ఏ చేతబడి నీ జోలికి వస్తుంది? మనలో ఉండదు ప్రార్థన ఉందా? దేవుడికి స్తోత్రం. ఆడేవాడు స్తోత్రం చెబుతాడు, ప్రవచనాలు చెబుతాడంట. ఏం చెబుతాడంట? మీ అమ్మాయి ఆడవాళ్ళు తీసుకొచ్చుకో, మీ అబ్బాయి ఆడవాళ్ళు తీసుకొచ్చుకో. నువ్వు మోకరించి నా కొడుకు నాకు కావాలి ప్రభు, మా అమ్మాయి నాకు కావాలి ప్రభు అంటే నడిపించడా దేవుడు? ఏం పని? జీవం కలిగిన దేవుడు నీకు ఉండగా, జీవం కలిగిన దేవుడు నీకు అండగా ఉండగా ఆడకపోవాల్సిన పని ఏంటి? కాబట్టి నువ్వు ఆధారపడాల్సిన జీవం కలిగిన దేవుడి మీద. ఈ లోక సంబంధంగా పాత్రలు పండితులు చేసే తంత్ర మంత్రాల దగ్గర నువ్వు పోవాల్సి ఉంది. ఆ భ్రష్టత్వం ఇంకా నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు ఒక చోట పోయినారా, బైబిల్ గ్రంథం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము. కీర్తన గ్రంథం 33:20 చదువుకుందాం. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము, నీ హృదయం సంతోషపడాలంటే ఎవరి మీద నమ్మిక ఉంచాలంట? ఏమా? చాలా మంది చెప్పించుకొచ్చారు సోది, చాలా మంది వెళ్ళారు అతికించుకోవటానికి. నెమ్మది వచ్చిందా? నెమ్మది వచ్చిందా హృదయంలో? ఏమా? అప్పులు పోయినాయా? బాధలు పోయినాయా? కష్టాలు పోయినాయా? అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చిందా? ఆవిడ తెలివిగా చెబుతాడు. మళ్ళా ఆవిడ తెలివి మామూలు తెలివి కాదు. ఏం జరగలేదంటే అది పారలేదు, ఏం చేయలేదు, పారలేదు. బైబిల్ గ్రంథంలో ప్రేమతో చదువుతున్నాను ప్రియులారా. ఒకటి, నువ్వు ఈ వాక్యం మీద, రెండు, ప్రార్థన మీద, మోకాళ్ళ మీద ఆధారపడితేనే నిజమైనటువంటి కార్యం నువ్వు చూడగలుగుతావు. ఎక్కడికి పోయినా నువ్వు ఎన్ని కొండలెక్కినా నీ కాళ్ళు అరిగిపోవటమే తప్ప, నీ ధనం ఖర్చు అవటమే తప్ప, ఒక్క రూపాయి కూడా లేకుండా నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒక్క రూపాయి కూడా లేకుండా ఆడెవడో వచ్చి 50,000 నీ జీవితమే మార్చేస్తాను అంటాడు. నిజం ప్రియుడా, నేను చెప్తున్నా. బుజ్జికి స్కానింగ్ తీస్తే లివర్స్ అయినా 2 లివర్స్ పాప ఉబ్బిపోయి ఉన్నాయి, కిడ్నీస్ ఉబ్బిపోయి ఉన్నాయి. చాలా భయపడ్డాం మేము. అయ్యో ఉబ్బిపోయినాయా? అంత ప్రార్థన చేస్తుండే అమ్మాయి, ఎందుకు కిడ్నీలు అంత లాభం అయిపోయినాయి? చిన్నపిల్లప్పుడు ఎందుకు ఎంత కష్టాలు? లోన బిడ్డ పుట్టుకలోనే అలా ఉంటే ఇక చాలా ఇబ్బంది అని చాలా బాధపడ్డాం. బుజ్జి కూడా బీపీ తగ్గట్లే, అసలు తగ్గట్లే. బుజ్జి బీపీ, టెన్షన్ ఇదిగా ఉంది. ఏదో ఆపరేషన్ చేసి 2వ రోజు 3వ రోజు పాపకు స్కానింగ్ చేస్తే ఏమి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ఆధారపడింది తంత్ర మంత్రాల మీద కాదు, పోయారు కన్నీటి ప్రార్థన మీద ఆధారపడి. సంఘం ఎంత కన్నీరుగా వచ్చిందో బుజ్జి గురించి నాకు తెలిసి. అటు ఆన్లైన్ ప్రేయర్లో, ఇటు అన్ని ప్రేయర్లో, ఉపవాస కూడికల్లో ఎంత కన్నీరుగా వచ్చారు. అన్నము నీటి మీద వేసి చూడు, ఒకరోజు ఏమైందంటే అది నువ్వేమేయాలి? ముందు నీ జీవితంలో ప్రార్థన ఉండాలా. నన్ను కాదు నమ్మేది, నేను చేసే మంత్రాల మీద కాదు నమ్మేది, నేను చెప్పే కళ్ళబులు మాటల మీద కాదు నమ్మేది. నువ్వు మోకాళ్ళు వేయాలి. ప్రభు ఎక్కడన్నా ఇదిగో నీ పట్ల స్వస్థత కార్యం చేస్తున్నాను అన్నాడా? ఎక్కడన్నా రాయబడి ఉందా? ఇదిగో స్వస్థత చేసేస్తున్నాను వెళ్ళు అన్నాడా? మొట్టమొదటిగా అన్న మాట ఏంటో తెలుసా? నీకు విశ్వాసం ఉందా? ఏమన్నాడు? ఏమన్నాడు? చెప్పండి అమ్మా. ఏమన్నాడు? నీకు విశ్వాసం ఉందా అన్నాడు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరచలే తప్ప దేవుడు సొంతగా ఎక్కడ స్వస్థపరచలేదు. సొంతగా స్వస్థపడుతున్నారు, సొంతగా తీసేస్తున్నారు, సొంతగా ప్రవచనాలు చెబుతున్నారు. ఎందుకు వాటి వైపు మనం తిరగాలి?
ఇంత వాక్యంలో, ఇంత మాటలో, ఇంత లోతైన అనుభవాలు మనం వింటున్నప్పుడు ఎందుకు పనికిరాని వాటి వైపు నువ్వు వెళ్ళాలి? ఆశ వెళ్ళలేదు. ఆశ ఆధారపడింది ఒకటే ఒక దాని మీద, దేవుని నామం మీద ఆధారపడింది. చిరాకు మీద దేవుడు ఏం చేయాలి దయచేసి. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావు, ఎన్ని చోట్లకి వెళ్ళి నువ్వు ఓడిపోతున్నావు అంటే అవన్నీ నిజం కాదని అర్థం. నువ్వు గెలవాలంటే ఇప్పటికే సమయం పోదా. ఇదిగో దేవుని మీద ఆధారపడమా, దేవుని మీద ఆనుకో. దేవుడు ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టినట్టు ఎప్పుడు చూడని ఖరీదైన విషయాలను నీకు నేర్పిస్తాయి. పాతవి విడిచిపెట్టి, లోక సంబంధమైన విడిచిపెట్టి, పాప సంబంధమైనవి విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రాగలగా నిన్ను నువ్వు ఒప్పుకో. దావీదు అంటున్నాడు, నా పాపములు కప్పుకొనగా ఒప్పుకుంటున్నాను, కప్పుకోను ప్రభువా. ఎంత ఇరిగి నలిగిన హృదయం తెలుసా దావీదుకి. ఒప్పుకుంటున్నాడు. ఏ బెస్తబాతో పాపం చేశాడో, ఏ బెస్తబా కోసం తన భర్తను చంపించాడో అవన్నీ దేవుని దగ్గరకు వచ్చి పాపిని ప్రభువా ఒప్పుకున్నాడు. దేవుడు దావీదు మొర ఆలకించి దేవుడు దావీదుకి ఇచ్చిన సాక్ష్యం తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. ఒప్పుకునే అనుభవం ఉంటే నువ్వు దేవుని హృదయానుసారుని అర్థం. ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే సాతాను హృదయానుసారుని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి, ఆన్ చేస్తే ప్రియులారా ఏయో పరికమాలే వస్తూ ఉంటాయి. తీసేయం, అయ్యే చూడాలనిపిస్తుంది, అయ్యే వినాలనిపిస్తుంది, ఆటి ప్రకారం నడవాలనిపిస్తుంది. దావీదు ఊరికి స్టైల్ వెళ్ళాడు. ఆ సాయంకాలం పూట నిద్రలు వేసి దావి మీద ఊరికి అలా తిరుగుతూ ఉన్నాడు. కళ్ళు ఎక్కడికో వెళ్ళి చూడాలనుకున్నాడు, దాన్ని ధరించాలనుకున్నాడు పాపాన్ని. దేవుడు దావీదుని ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు. దావీదు చేతుల రక్తం ఉడికింది, రెండవది పాపం చేశాడు కాబట్టి దేవుని మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హులు కాదన్న, నువ్వు కూడా అర్హురాలు కాదు. ఒప్పుకోకపోతే, నిన్ను సరి చేసుకోకపోతే దేనికి అర్హులు కాదు, అర్హురాలు కాదు. ముందు ఒప్పుకోవాలి. ఎంత నలగొట్టుకున్న మందిరం మాత్రం కట్టించండి చేత, ఎంత ఏడ్చినా అన్నాడు. కానీ యేసయ్య వచ్చి నీ కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి ఎంత పాపినైనా క్షమించాడు. దొంగలను కూడా క్షమించి ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు క్షమాభిక్ష పెట్టాడు ఆయన వచ్చి. ఈరోజు ఈ వాక్యం అంటే నా ప్రియ దేవుని మీద, ఒకటి నువ్వు దేవుని మీద ఆధారపడితే అన్ని విషయాల మీద విషయమిస్తాడు. రెండవది ప్రియులారా, దేవుని మీద ఆధారపడకపోతే ఏమైంది? అదే దినవృత్తాంతములు, నేను ఆశ గురించి చెప్తా, బయటికి ఎక్కడికి వెళ్ళాలని ప్రియులారా. అదే దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. ఆశ ఏలుబడి యూదా రాజైన ఆస యొద్దకు ఆస యెహోవా మందిరమును వెండి బంగారములను తీసి నాకును నీకును సంధి కలిగి ఉన్నది. బయషాలను విడిచి నీవు అతనితో చేసి ఉన్నది వర్తమానము చేసెను. రెండవదిగా ప్రియులారా, మొదటగా కూషు రాజైనటువంటి జెరహు వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా అతని మీద విజయం సాధించాడు. రెండవదిగా ప్రియులారా, ఆస ఏలుబడిలో 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు బయషా యూదా మీదకి దండెత్తొచ్చాడట. ఎవరి మీద దండెత్తొచ్చాడట? ఏ రాజు వచ్చాడు? ఇశ్రాయేలు రాజు ఎవరి మీదకి వచ్చాడు? దేవుని కోసం బలిపీఠాలు కట్టించాడు, దేవతా గుళ్ళను పడగొట్టించాడు, మంచిగా దేవునికి అనుకూలంగా నడిచాడు మొదటగా. అంతేకాదు దుష్టుడు సైన్యం అతని మీదకి వచ్చినప్పుడు ఆస దేవుని మీద ఆధారపడ్డాడు, వారి మీద విజయం సాధించాడు, దేవుడే విజయం ఇచ్చాడు. రెండవదిగా ప్రియులారా,
ఈసారి ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడలా. ఎవరి మీద ఆధారపడలా అమ్మా? దేవుని మీద ఆధారపడి మంచి ఆరోగ్యం వచ్చిందానే కొంతమంది అనుకుంటారు నేనే కింగ్ను అనుకుంటారు. మాట ఏమనుకుంటారు? ఏమనుకుంటారు ఏమ్మా? దేవుని మీద ఆధారపడిన తర్వాత, అప్పులు పోయిన తర్వాత, ఆ ఎరుకులు ఇబ్బందులు పోయిన తర్వాత, ఆ కష్ట నష్టాలు పోయిన తర్వాత, ఆ రోగాలు పోయిన తర్వాత ఏమొచ్చింది హృదయంలోనికి? నేనే కింగుని. ఒక రాజు అన్నాడట, దేవుడు కనపడితే నీకేం కావాలో భక్త అడుగంటే నేనేది ముట్టినా బంగారం అవ్వాలన్నాడట. ఏమన్నాడంట? ఏది ముట్టినా బంగారం అవ్వాలన్నాడట. సరే ముట్టుకో అన్నాడంట. అన్ని ముట్టుకుంటా ఉన్నాడంట. వెళ్ళగల బుద్ధి పట్టుకున్నాడు, బంగారం అయిపోయినాడు. టేబుల్ పట్టుకున్నాడు, బంగారం అయిపోయినాడంట. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతున్నాడు. మంచం పట్టుకున్నాడు, బంగారం మంచం మీద పడుకున్నాడు అనుకున్నాడంట. ఇక కాసేపు ఆకలి వేసింది మనిషికి, దప్పికేసిందంట. దప్పికేయగానే దాహం బాగా వేస్తుంది. నీళ్లు తాగుదామని వెళ్ళాడు. నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు కూడా ఏమైపోయినాయి? బంగారం. తాగుదామా? నీళ్ళు అడగంటాడు. సరే అన్నం అన్న తిందాం వెళ్ళాలనుకున్నాడు. అన్నం పట్టుకున్నాడు. అన్నం ఏమైపోయింది? బంగారం. తింటానికి లేదు, తాగడానికి లేదు. చాలా మంది నేనే తిందని అనుకుంటా ఒక రోజుకి. ఇది బాగుంది. స్తోత్రం. హల్లెలూయా. కూతురు వచ్చిందంట, డాడీ అని వచ్చిందంట. కూతురు అమ్మ పట్టుకో, మాకు తెలియదు. గమ్మగమ్మ వచ్చి పట్టుకున్నా. నా అమ్మాయికి ఏం తెలుసు? కూతురు కూడా ఏమైపోయింది? దేవునికి స్తోత్రం. నేనే కింగ్ అవ్వాలనుకుంటే కింగ్ బొంగు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కింగ్ అనుకోమాక. నాతో తోడు లేరు ప్రభువా, నేను ఎందుకు పనికిరాను వ్యక్తిని ప్రభువా అనుకో. నేను కింగ్ అనుకుని అసలు మా తాత సంగతి, మా నాన్న సంగతి మీకు తెలియదు అనుకుంటే నీ సంగతి అల్లకల్లం అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఆశ మొదలుగా దేవుడి పాదాల మీద పట్టుకుంటే, దేవుడి మీద ఆధారపడితే దేవుడు శత్రువుల మీద విజయం సాధించాడు. ఈసారి మరి ఒక శత్రువు ఇశ్రాయేలు రాజు వచ్చినప్పుడు ఈ ఆశ ఎవరి దగ్గర పోతున్నాడు? మందిరములో తన రాజ్యములో ఉన్న బంగారం, మొక్కసములో ఉన్న బంగారం అంతా తీసుకొని సైన్యానికి ఎక్కడికి వెళ్తాడంటే సిరియా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సిరియన్లు ఎవరు? దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన వారు. వాళ్ళు ఎవరికి? దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన వారు. వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు. ఎవరు? ఈ ఆశ. వెళ్ళి ఆ బంగారం అవన్నీ వచ్చి, ఇదిగో మన ఇద్దరం ఎంత ఫ్రెండ్స్ తెలుసా, మనకి ఎంత అనుభవం ఉందో తెలుసా, అనుభవం ఉందో తెలుసా, ఇదిగో నువ్వు నా పక్కన నిలబడాలా, పలానాడు వచ్చి రాకపోకలు లేకుండా గోడ ఒకటి కడతా ఉన్నాడు, వాడిని మనం ఇచ్చేయాలంటే అట్లాగే బంగారం ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు. వాళ్ళ మీద దండెత్తి వచ్చి వాళ్ళ మీద విజయం సాధించారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, చాలా మంది అనుకుంటవచ్చు సొంత జ్ఞానంతో ఎంతైనా చేయగలరు. చాలా మంది దేవుని మీద ఆధారపడకుండా ఎంతైనా సంపాదించగలరు. చాలా మంది దేవుని మీద ఆనుకోకుండా ఏ స్థితిలోనైనా ఉండగలరు కొంతమంది. కానీ ఇక్కడ ఆశ జీవితం మనకి ఎలా పాఠాలు నేర్పిస్తుందంటే, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు, దేవుని మీద ఆనుకోకపోయినా విజయం వచ్చింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఎలాగుందో చూడండి. అదే 16వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటే నీ వశము నుండి తప్పించుకొని పోయాను. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున అప్పగించును. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై లోకమందంతటా ఏం చేస్తున్నాడు? ఆయన కనుదృష్టి. యథార్థం అంటే ఏంటి? నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు, నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం, నీవు తప్ప నాకు వేరొకరు
లేరు ప్రభువా, నీవే నా దేవుడు అన్నవాళ్ళు యథార్థ హృదయులు. హల్లెలూయా. కొంచెం సోది, కొంచెం అది, కొంచెం లోకం, కొంచెం పసుపులు, కొంచెం కుటుంబాలు, కొంచెం విగ్రహారాధన, కొంచెం అయ్యి ఇయ్యి ఉన్న వాళ్ళందరూ ఎవరు తెలుసా? దేవునికి వ్యతిరేకులు. నువ్వు చేస్తే యథార్థ హృదయంగా చెయ్యి, లేకపోతే రకరకాల నువ్వు వెచ్చగానే లేవు, చల్లగానే లేవు, నులివెచ్చగా ఉన్నావు. క్రైస్తవ జీవితంలో నులివెచ్చని జీవితం పనికిరాదు. ఒకటే ఒకటి జీవితం, ఏది? యథార్థమైనటువంటి జీవితం. హల్లెలూయా. ప్రార్థన, భక్తి, దేవుడా, దెయ్యమా, లోకమా అటు ఇటు ఉంటే ఆయన ఏం చేస్తాడంట? ఉమ్మేస్తాడంట. అవసరం లేదు నాకు. ఉమ్మ వేసుకునే స్థితిలో ఉన్నామా? ఆయన కనుదృష్టి ఎలాగుందంట? యథార్థ హృదయం మీద ఉందంట. లోకమంతా యథార్థ హృదయం మీద ఆయన కనుదృష్టి ఉండదట. ప్రియమైనటువంటి దేవుని కింద చదువుదాం. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించు కనుక ఇది మొదలుకొని ఏమంటున్నాడు? విజయం వచ్చింది. దేవుని మీద ఆధారపడకుండా సాతాను మీద ఆధారపడితే. చాలా మంది లోకం మీద ఆధారపడితే విజయం వచ్చింది. కానీ ఆ విజయం ఎలా ఉంటుంది? యుద్ధాలే, కష్టాలే. చాలా మందికి ఎంత సంపాదించినా ఆ బాధలే. దేవునికి స్తోత్రం. అంటున్నాడు ప్రవక్త, అంటున్నాడు ఇక్కడ ప్రియులారా, దీర్ఘదర్శి అంటున్నాడు ప్రియులారా, ఇదిగో ఇక నీ జీవితంలో యుద్ధాలే, తప్పదు. అప్పుడు దాకా యుద్ధాలు లేవు దేవుని మీద ఆధారపడినప్పుడు. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న జీవితం, అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న రాజ్యం. ఇప్పుడు ఏమొస్తున్నాయి? యుద్ధాలు వచ్చేస్తున్నాయి అట. ఈరోజు ప్రియులారా, దేవుళ్ళలో ఉన్న నీవు, దేవుని మీద ఆధారపడిన నీవు ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా నడిచామనుకో, లాభం వచ్చింది, ఓకే. కానీ నీ మీదకి యుద్ధాలు వస్తాయట, నీ కుటుంబం మీదకి యుద్ధాలు వస్తాయట, నీ బిడ్డల మీదకి యుద్ధాలు వస్తాయట. యుద్ధం వస్తే ప్రశాంతత ఉండదు. నీ జీవితానికి ప్రశాంతంగా ఏదో ఆలోచన. చాలా మందికి ఎంతున్నా ఏదో దుఃఖం, మనోవేదన, తట్టుకోలేనటువంటి బాధ. ఈరోజు నువ్వు తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే నీ జీవితంలో యుద్ధాలు రావు, సాఫీగా వెళ్ళిపోతుంది జీవితం. కానీ లోకంలో అక్కడికి వెళ్తే వస్తుంది, ఇక్కడికి వెళ్తే వస్తుంది. చాలా మంది పాస్టర్లు ప్రియులారా, రాజకీయ నాయకులకు వెళ్తూ ఉంటారు ఏదో లబ్ధి కోసం. ఇక్కడ ఉన్న భక్తిని వదిలిపెట్టి, ఇక్కడ ఉన్న సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికి? ఏమా ఇంకొంతమంది సేవకులు ప్రియులారా ఎక్కడికి? పాలిన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవి తీసుకున్నంత మాత్రం సంతోషంగా ఉంటారా? ఏమా సంతోషంగా ఉంటారా? మామూలు విషయం కాదు. పాలిన మనసు తీసుకుంటామంటే ప్రతి నెల లెక్కలు రాసి గుడ్డుతో సహా, పాలుతో సహా వాళ్ళకి లెక్కలు పంపించాలా. ఇక్కడ పిల్లలు ఉండరు కానీ ఉన్నారని రాయాలా. ఇక్కడ సరిగ్గా బెటరు, మామూలుగా పెడతలేదని ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను, ఇప్పుడు వెళ్ళారా. ఫోన్ చేసి, ఏమంటే నేను హాస్టల్ ఉంటే, మీకు హాస్టల్ ఏమైనా ఉంటే కొంచెం సహాయం చేద్దాం అనుకుంటున్నానండి, ఎంత చేద్దాం అనుకున్నారు? అబ్బే లేదండి నాకు హాస్టల్ అన్నారు అయ్యగారు. ఉంటే పిల్లడికి 10,000 ఇద్దాం అనుకున్నాను. ఎందుకు లేదు ఇక్కడ 7 ఉన్నారన్నాడు. వెంటనే 7 రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్ ఉన్నాయి. రోజు ఫుడ్ ఏం పెడుతున్నారన్నా? అదే అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే రాజ్యాలు పెడితే బాగుంటుంది అన్న. స్టాఫ్ ఉన్నాయి గారు ఇప్పుడు దాకా మా షాపులో అంటున్నాడు, మా హాస్టల్లో స్టాఫ్ ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఎటుపోతుంది? ఏమా యుద్ధాలే. భార్య భర్తలకు సమాధానం ఉండదు, తండ్రిదండ్రులకు సమాధానం ఉండదు, బిడ్డలు ప్రయోజకులు ఎవరు? ప్రియులు ప్రయోజకులు ఎవరు? ఈరోజు నువ్వు ఆధారపడాల్సింది ఎవడో పైనుంచి వచ్చేవాడి కోసం కాదు. నువ్వు ఆధారపడాల్సిందే రూపాయి కూడా పెట్టించేది దేవుని కోసం ఆధారపడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 రూపాయి ఇస్తాడు నీ దేవుని మీద ఆధారపడితే, 100 వేయడు. కానీ ఆ రూపాయి దేవుడు ఏం చేసుకుంటే వెళ్తాడు? ఏం చేసుకుంటే వెళ్తాడు? నేను బాగా దగ్గు వచ్చినప్పుడు ఒక ఇంజక్షన్ చేయించుకుంటా. జలుబు దగ్గు వచ్చినప్పుడు కంపల్సరీ మీటింగ్కి వెళ్ళాలి, పాటలు పాడాలి, వర్షిప్ చేయాలి, వాకింగ్ చెప్పాలన్నప్పుడు ఒక ఇంజక్షన్ చేయించుకుంటా.
ట్యాబ్లెట్ వేసుకుంటే తొందరగా తగ్గదు, జలుబు దగ్గు అని ఒక ఇంజక్షన్ చేస్తారు. ట్యాబ్లెట్ అయితే బాగానే ఉంటుంది. ఆ ఇంజక్షన్ చేయగల కాసేపటి కళ్ళు మసకలు వచ్చారు. ఏమొస్తాయి? కళ్ళు మసకలు వచ్చారు. అంటే చాలా మంది జీవితాల్లో తొందరగా వచ్చేయాలి. తొందరగా వస్తే అది ఉండదు. తొందరగా వస్తే తొందరగా వచ్చింది ఏది ఉండదు, లేటుగా వచ్చింది అనేది దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆసా దేవుని మీద ఆధారపడ్డాడు, విజయం పొందుకున్నాడు. రెండవదిగా ప్రియులారా, ఆసా దేవుని మీద ఆధారపడలేదు, విజయం పొందినా కూడా ప్రియులారా ఆసా జీవితంలోనికి ఏమొచ్చినాయి? యుద్ధాలు వచ్చినాయి. రెండవదిగా చదువుతున్నాం, కింద మాట చదువుకున్నాం. అదే అధ్యాయం కింద మాట చదువు. దేవునికి స్తోత్రం. దీర్ఘదర్శి వచ్చి ఆశను చెబితే ఆశ ఏం చేశాడంట? సరి చేసుకోవాలా. కొన్ని సంఘాల్లో ప్రియులారా ఖండించిన వాక్యం అయితే సరి చేసుకోరు. ఎవరి మీద కొత్త ఉంటారు? ఏమా దేవుని మీద, దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఉంది ప్రియులారా, నువ్వు సరి చేసుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. ఆశా ప్రియులారా అలాగే చేయాల. ఆశా ప్రియులారా ఆ మంచి చెప్పిన దీర్ఘదర్శనం ఏం చేశాడంటే చెరసాలలో పెట్టాడంట. అంతేకాదు ప్రియులారా, ఆ విధంగా చేయడం వల్ల ఆశకు వచ్చిన బహుమతి చూడండి ప్రియులారా. కింద చదువుతాం. 12 చదువుకోమ్మా. పాదములలో ఏం పుట్టిందంట? జబ్బు వచ్చిందంట. చూడండి, నువ్వు దేవుని మీద ఆధారపడితే పని చేసుకోవడానికి మంచి ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఆశ దేవుని మీద ఆధారపడలేదు, ఇతనికి ఏమొచ్చేసింది? ఇంకా జబ్బు వచ్చేసింది కాలంలో. అంతేకాదు ప్రియులారా, తక్కువ వయసులోనే ఆశ మరణించాడు. ఆఖరికి వచ్చేసరికి దుఃఖమైపోయింది ఆశ జీవితం. ఈరోజు నీ జీవితం చివరిలో దుఃఖముగా మారి రోగముతో మరణించే స్థితికి వెళ్ళాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఉంటే ఆ స్థితికి వెళ్తావు. దేవుని మీద ఆధారపడితే మొదట నీ స్థితి ఎలాగున్నా తర్వాత నీ స్థితి ఎలాగుంటది? మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందేవులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన మీరెంత కాలం చాలా బాటలోని సాగదు పాయ. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. దేవుని మీద ఆధారపడితే మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకి ఎలా ఉంటుందంట? అన్నిటి నుంచి విడుదల చేసి తీసుకొచ్చి వృద్ధిని చేస్తాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విని వృద్ధి అవుతావా? దేవుని మాట వెనుక రోగాల పాలై, బాధల పాలై మధ్యలోనే నీ ఆయుష్ను సాధించుకుంటావు. దేవుడి మధ్యాహ్నకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీతో, నీ హృదయంతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతుంది? పక్క ఆమెతోనండి, పక్క వ్యక్తితో మాట్లాడతలా, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవునికి స్తోత్రం. మన మీటింగ్స్ పెట్టాము ప్రియులారా. మొదటి రోజు ఒక సేవకుడు వచ్చాడు, కొంచెం కానుక విశ్వాసంలో ఇచ్చిన కానుకుంటూ ఇచ్చేశాడు. పాస్టమ్మ గారేమో ఆడున్నాడు. రెండో రోజు ఏమి లేవు, చాలా వరకు భోజన కార్యక్రమం అంతా సంఘమే చేసింది. నేనేం పట్టించుకోవాలి, భోజన విషయం వాళ్ళే తెచ్చారు, వాళ్ళే ఉండేది. రెండో రోజు వచ్చిన సేవకుడు కానుక పెట్టాలి, పక్కనే కూర్చొని తిరుగుతా ఉన్నాం. మొదటి రోజే కొంచెం దిగాలుగా ఉన్నామని ఇద్దరు అక్కలు వచ్చి అడిగారు, ఏందయ్యా కొంచెం దిగులుగా ఉన్నామంటే అది కూడా చెబుతాయి. విశ్వాసులు ఇచ్చిన కానుక ఒక 1000 రూపాయల జేబుల నుంచి పడిపోయింది. నాకు ₹1 పోయినా మరి బాధ. ఎక్కడో పడిపోయింది, బజారు తీస్తుంటే ఎక్కడో పర్సులో నుంచి పడిపోయింది, ₹1000 పడిపోయింది. అది నా బాధ. నైట్ ₹1000 పోయినాయి. ఆ ₹1000 ఉంటే సేవకు ఉపయోగపడిందని చాలా ప్రిగిపోయాను. అయితే రెండో రోజు సేవకుడికి ఇయ్యాలి ప్రియులారా, ప్రార్థన చేసుకుంటున్నాను. నువ్వు ఇస్తావు ప్రభు నాకు తెలుసు. ఒక అక్క వచ్చింది ప్రియులారా, పేరు వదిలే
వచ్చి ఆమె ఎందుకో దాచిపెట్టుకున్నాడు డోకరా కింద కట్ట. దేవుడు ఆ కట్టే చూపిస్తున్నాడు అంట. ఆ కట్ట ఇంట్లో ఉందా, కట్ట ఇంట్లో ఉందా, కట్ట ఇంట్లో ఉందా. వచ్చి కూర్చున్నప్పుడు అయ్యా ప్రార్థన చెయ్యి అని ఆ కట్ట తీసి, ఎంత కూడా నాకు తెలియదు, నేను దాచిపెట్టుకున్నాను దేవుని పట్టుకోవడానికి, దేవుని సేవకు వాడయ్యా అని. ఏం అర్థం కాలేదు నాకు. వచ్చేసింది కానుక, రెండో రోజు సేవకుడు తీయడానికి కానుక వచ్చేసింది. హల్లెలూయా. నిజమే, నువ్వు దేవుని మీద ఆధారపడితే కాసేపు చనిపోతావు అనుకున్నా దేవుడు బ్రతికించగలిగినటువంటి, అవునా కదా, అవునా కదా. నమ్మిన వారు ప్రభువుని నామమున స్తుతిద్దాము. హల్లెలూయా. కాసేపటి లబ్బులో నీ మీద వస్తానన్నా నువ్వు ప్రార్థన చేసుకుంటూ కూర్చో. ఏమా దొంగ కాకుల చేత ఏలియాకి ఆహారం పెట్టించినోడు, కాకులు ఏం చేస్తాయి, స్పూన్లు గిన్నెలు ఎత్తుకుపోతా ఉంటాయి. వదిలిపెడితే సచ్చిన దాన్ని బతకలేదు, పుచ్చిన దాన్ని బతకలేదు, దేన్ని బతకలేదు కాకి. కానీ ఆ కాకి ఎవరికి భోజనం పెడతాం తీసుకెళ్ళి? నిన్ను పోషించడా? ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తువు పోయేవు కొట్టలో, మీరు ఆటి కంటే కొట్టో. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నీ దగ్గర పెట్టుకొని, నీ ముందు పెట్టుకొని ఎందుకు అట్టి పోతా ఉంటాం? ఎందుకు లోకం మీద ఆధారపడుతూ ఉంటాం? ఆయన మీద ఆధారపడితే నీకు జవాబు రాదా? ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఇప్పుడు జరిగింది జరిగిపోయింది, అక్కడ ఆధారపడ్డామేమో. ఇదిగో దేవుని మీద, ఇదిగో మంచి సమయం, అనుకూల సమయం, దేవుని మీద అనుకో. ప్రతి దాని మీద దేవుడు నీ మీద, నీకు నీ మీద విషయం దయచేసి నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడి చిన్న మాటలు దీవించును కాక. ఆమేన్. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకరిద్దామా? ఒకరిద్దాం. నీ మీద అనుకుంటాను, నీ మీద ఆధారపడుతూ ఉంటాను. అయ్యా నీవే నా దేవుడు అని, నన్ను నడిపించే గొప్ప దేవుడు అని. అందరూ మోకాళ్ళేద్దామా? మోకాళ్ళేద్దాం. చిన్న తీర్మానం చేసుకుందామా? అయ్యా ఈ మధ్యాహ్నకాల సమయం ఎన్ని బాధలు నీకు ఉన్నాయి, వాటి నుండి తీసి పక్కన పెట్టు. నీవే ఆయన మీద ఆధారపడు. ఇంతవరకు ప్రభువా సోది మీద, లోకం మీద, లోక సంబంధమైన మనుషుల మీద నేను ఆధారపడ్డాను, విగ్రహ సంబంధమైన వాటి మీద నేను ఆధారపడ్డానేమో. ఇదిగో నీ మీద ఆధారపడుతున్నాను తండ్రి. అయ్యా నీ మీద ఆనుకుంటున్నాను ప్రభువా, నన్ను నడిపించయ్యా, నన్ను స్థిరపరచయ్యా, నన్ను బలపరచయ్యా. అయ్యా నీ మీద సాగిపోయే కృపను దయచేయ్యా. అందరూ రెండు చేతులు పైకి మోకాళ్ళైనా, అందరూ మోకాళ్ళైనా, మోకాళ్ళు ఉన్నవాడు అందరూ మోకాళ్ళైనా. ఏంటి ఒక చిన్న తీర్మానం చేసుకోండి, చిన్న తీర్మానం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి. అన్నిటి మీద నువ్వు విజయం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అన్నిటి మీద నువ్వు బలం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన మీద ఆధారపడితే అన్నిటి మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఇదిగో నువ్వు దేవుని మీద ఆధారపడితే అన్నిటిని దూరపరిచి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. దేవుని మీద అనుకున్నామా, ఆధారపడదామా? ఈ మధ్యాహ్నం కలిసిన ఒక చిన్న తీర్మానం చేసుకొని ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోదామా? ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే